ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అబ్రహామును తీసుకుందామండి. మనం అబ్రహాము గురించి ఒక్క మాట చూస్తాం. ఆదికాండం 24వ అధ్యాయంలో ఆ మాట ఉంటది చూడండి. మొదటి వచనంలోనే ఉంటది చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం. బహుకాలము గడిచిన మాట చూడండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయాలలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఇప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ దినాన నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే అలా మనం కూడా జీవిస్తే మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడు? అబ్రహాము దేవుని మాట విన్నాడు, అంతే. దేవుడు చెప్పినట్టు చేశాడు. ప్రాముఖ్యంగా దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు అబ్రహాము. అది మనం ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలి? దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఎలా మొదటి స్థానం ఇచ్చాడు అబ్రహాం అంటే? దేవుని కోసం బిడ్డను కూడా వదులుకున్నాడు. మరి నువ్వు నీ బిడ్డను వదులుకోగలవా దేవుని కోసం? నేను నా బిడ్డను వదులుకోగలనా దేవుని కోసం? ఇది ప్రశ్న. ఆశీర్వాదం కావాలి, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మరి అబ్రహాం ఏం చేశాడు? ఆశీర్వాదం పొందుకోవడానికి ఏం చేశాడు? నీ బిడ్డను బలి అంటే ఇచ్చాడు, ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. కట్టెలు బేర్చాడు, కట్టాడు, పడుకోబెట్టాడు, కత్తెత్తాడు. ఏంటంటే అసలుకి ఆ తెగింపు దేవుని కోసం. ముందేమో నీ ఊరు వదిలిపెట్టరా అంటే వచ్చేసాడు. అదే చేయలేం మనం. అది ఫస్ట్ మెట్టు, మొదటి మెట్టు. నీ ఊరు వదిలిపెట్టి, నీ బంధువులను వదిలిపెట్టి, నీ వాళ్ళని వదిలిపెట్టి రా అంటే వచ్చేసాడు బయటికి. కరువైనా, కష్టమైన, ఇబ్బందులు వచ్చినా, రాజులతో ఇబ్బందులు వచ్చినాయి. ఇన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దేవుని కోసం నిలబడుతూ వచ్చాడు, దేవుని మాట వింటూ. 22వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికే ఆదికాండంలో నీ బిడ్డను బలి అన్నాడు. లేక లేక పుట్టినటువంటి బిడ్డ బలిచ్చాడు. ఎన్నోసార్లు మనం ఈ సందర్భాన్ని ఎన్నోసార్లు వింటా ఉంటాం. ఎన్నోసార్లు ఈ సందర్భాన్ని మనం ధ్యానం చేసి ఉంటాం. అబ్రహాము బిడ్డనిచ్చాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎన్నోసార్లు ఈ మాటలు వింటానే ఉంటాం. మన జీవితాల్లోకి మనం దీన్ని అన్వయించుకున్నామా? మన జీవితాల్లోకి దీన్ని మనం తీసుకున్నామా? నేను అలా ఇవ్వగలనా? ఇప్పుడు మనకు చెప్పట్లేదులేండి. దేవుని మీద ఆ ప్రేమ, దేవుని కొరకు త్యాగం చేసే ఆ మనస్సు మనకుందా? దేవునికి మనం ఆ స్థానాన్ని, ఆ మొదటి స్థానాన్ని మనం ఇవ్వగలమా? ఇచ్చే మనస్సుందా? ఆశీర్వాదాలు పొందుకోవడం ఊరకనే వచ్చేస్తాయి ఆశీర్వాదం. అబ్రహాం ఊరకనే పొందుకున్నాడు ఆశీర్వాదాలు. 75 సంవత్సరంలో అబ్రహామును దేవుడు పిలిస్తే 25 సంవత్సరాల ఆయన జీవిత చరిత్ర మనం చూస్తే 22వ అధ్యాయం వరకు ఆయన 175 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన దేవుని మీద ఆధారపడ్డటువంటి ఆ మనస్సు, దేవుని మీద ఆయన ఉంచినటువంటి ఆ విశ్వాసం, దేవునికి ఆయన ఇచ్చిన ఆ స్థానం. అబ్రహాముకి దేవుడిచ్చిన బిరుదు ఏంటంటే విశ్వాసులకు తండ్రి. దేవునికి స్తోత్రం చెప్పండి.